నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ ముందు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు. అట్టహాసంగా ఎమ్మెల్యే గణబాబు పుట్టినరోజు వేడుకలు. అభిమానులు కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారిన ఎమ్మెల్యే నివాసం. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ పై అట్రాసిటీ కేసు నమోదు. విశాఖలో అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వం కక్ష సాధిస్తుందంటున్న వైకాపా నేతలు. జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయకేతనం. సంబరాల్లో మునిగి తేలిన ఆనందరావు ప్యానెల్. క్లీన్ పోర్టు లక్ష్యంగా విశాఖ పోర్టు ట్రస్ట్ కార్యకలాపాలు. కాలుష్య నివారణపై దృష్టి సారించిన యాజమాన్యం. అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ ముందు అధికారులు నీళ్లు నమిలారు. కమిటీ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఇంకా పెండింగ్ లోనే ఉందంటూ సమాధానం రావడంతో అధికారులపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనితీరు మార్చుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తోందని శుతిమెత్తగా హెచ్చరించారు. కలెక్టరేట్ లో జరిగిన అష్యూరెన్స్ కమిటీ సమీక్షపై రిపోర్ట్. శాసనసభలో సభ్యులకిచ్చే హామీలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ హామీలను నిర్ణీత సమయంలో ఖచ్చితంగా పూర్తి చేయాలి. హామీలు ఎలా అమలవుతాయని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ పనిచేస్తుంది. కలెక్టరేట్ లో కమిటీ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారుల తీరు మరీ విడ్డూరంగా కనిపించింది. కురుప మార్కెట్లోని పురాతన క్లాక్ టవర్ మరమ్మతులు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హోర్డింగ్ల తొలగింపు అంశాలపై సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్ సత్యనారాయణ అధికారులను ప్రశ్నించారు. ఎప్పటికీ పూర్తి చేస్తారని స్పష్టంగా నిలదీసేసరికి అధికారులు తత్తరపాటుకు గురయ్యారు. ప్రతి సమావేశంలోనూ ఇదే సమాధానమా, తీరు మార్చుకోరా అంటూ అధికారులను మందలించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జోక్యం చేసుకుని నివేదిక అందజేస్తామని కమిటీకి తెలిపారు. ఇప్పుడు 4వ క్వశ్చన్ వరకు కూడా పెండింగ్ దగ్గర మీరు చాలా క్యాజువల్ గా వస్తా ఉన్నారు మీటింగ్. దయచేసి అసెంబ్లీలో పైన ఇచ్చిన ఎస్యూజెన్స్ కి సమాధానం చెప్పాలన్న బాధ్యత మీకు చేసే వరకు ఈ క్వశ్చన్ పెండింగ్ లోనే ఉంటుంది. మీరు మీటింగ్ అయిపోతే మళ్ళీ మీటింగ్ వరకు మీరు మాట్లాడుకోవాలన్న ఆలోచనతో మాత్రమే ఇబ్బంది పడతాం. లాస్ట్ మీటింగ్ లో డిస్కస్ చేసి పెండింగ్ పెట్టాం. మళ్ళీ స్వాతంత్ర కోసం మళ్ళీ పెండింగ్ పెట్టేట్టుగా మాట్లాడుకుంటున్నాం. చేయడం తెలియదు. సార్ దాంట్లో పుట్టినవా కన్సల్టెన్సీ జరిగింది పెండింగ్ డెడ్లైన్ ఫిక్స్ చేయాలి సార్. మీరు ఇంప్లిమెంట్. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గోపాలపట్నంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన నివాసం కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే గణబాబు బర్త్డేపై ఓ రిపోర్ట్. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పుష్పగుచ్చాలు, పూలమాలలతో ముంచెత్తారు. వార్డు వారీగా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. గోపాలపట్నంలోని ఎమ్మెల్యే నివాసం కార్యకర్తల సందడితో కోలాహలంగా కనిపించింది. జీవీఎంసీ 66వ వార్డు నాయకులు 48 కేజీల భారీ కేకును ఎమ్మెల్యేకు బహుకరించారు. గణబాబు కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. పలు వార్డు కమిటీలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా సేవలందించిన పెతకంశెట్టి అప్పల నరసింహం తనయుడు గణబాబు తండ్రికి మించిన ప్రజాసేవ చేస్తున్నారని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నపురెడ్డి వాణి అన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తున్న ఎమ్మెల్యే గణబాబు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తెలుగు మహిళ అర్బన్ ప్రధాన కార్యదర్శి పిడుగు మంగలక్ష్మి అన్నారు. గణబాబు గారు నాన్నగారు ఈ తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారు. ఎంతో మంచి నాయకుడు. ఆయన శిష్యరికంలోనే మేమందరం కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన అధ్యక్షతలో మేమంతా శిష్యులుగా రాజకీయాల్లోకి వచ్చాము. అలాంటి గణబాబు గారు కూడా ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా చిన్న బాబు. అలాంటి గణబాబు గారు ఈరోజు మేము చూస్తుంటే వాళ్ళ నాన్నగారిని మించిపోయి ప్రజల్లో కలిసిపోయి ప్రజాసేవ చక్కగా చేస్తున్నారు. ఆయన చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారి కొడుకు ఇంత ఉన్నతమైన స్థితిలోని ఇంత మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకొని ఏదైనా గణబాబు గారికి ఒక క్రమశిక్షణ పట్టుదల ఏదైనా అనుకున్నాడంటే అది సాధిస్తాడు. ప్రజలతోనే ఉంటాడు. కాబట్టి గణబాబు గారు ఎప్పుడు ఇలాగ ఎమ్మెల్యేగా కొనసాగుతూ 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మా తెలుగు మహిళా విభాగం తరపున మేమందరం ఆ దేవుణ్ణి సింహాద్రప్పని కోరుకుంటున్నాం. ఆయన పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక ఇంటి కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి మహిళకు కూడా ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ ఎక్కడైతే ఆపదుందో అక్కడ ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి ఆ సమస్యలను తీర్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో ఆయన ఇంకా ఉన్నత పదవులని అలంకరించి మా మహిళలందరికీ ఇంకా మంచి స్థానాలు కల్పిస్తూ పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకుంటూ మా అందరికీ చేరువుగా ఉంటారని, అలాంటి వ్యక్తికి ఆ దుర్గాదేవి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలను ఇస్తూ వాళ్ళ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మా మహిళా విభాగం అంతా కోరుకుంటున్నాము. సోషల్ వెబ్సైట్ లో పోస్టింగ్లతో సంచలనం రేపిన పొలిటికల్ పంచ్ పేజ్ అడ్మిన్ రవికిరణ్ ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. పాలకారావుపేట ఎమ్మెల్యే అనితను కించపరుస్తూ పోస్టు చేశారని ఫిర్యాదుతో రవికిరణ్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రవికిరణ్ విచారణ పేరుతో పిలిచిన పోలీసులు విశాఖలో అరెస్టు చేశారు. సోషల్ వెబ్సైట్ లో వస్తున్న పోస్టింగ్లను చూసి తట్టుకోలేక చంద్రబాబు కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. భావి స్వాతంత్రపు హక్కును కాలరాస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వైకాపా నాయకుడు జాన్ వెస్లీ అన్నారు. పాలకారావుపేట ఎమ్మెల్యే అనితపై తాను కులపరమైన పోస్టింగ్ ఏమీ చేయలేదని రవికిరణ్ చెప్పారు. గతంలో ఆమె టీడీపీ అభివృద్ధి కనిపించడం లేదా అని స్పందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారని బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ అనిత ఎలా ఉన్నారో పోస్టు చేశానే తప్ప ఆమె కులంపై ఎక్కడా ప్రస్తావనే లేదని వివరించారు. బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఆమె వెయిట్లో ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది, కానీ అభివృద్ధి అంటే వెయిట్లో ఇంక్రీజ్ కాదు, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి నేను సెటర్గా పెట్టాను సార్. అంతేగాని క్యాస్ట్లు లేకపోతే ఇవన్నీ నేనేమి చూసుకొని పెట్టుకోలేదు సార్. అదే సార్ వాళ్ళు కక్ష సాధింపారు సార్. అప్పుడే తుళ్ళూరు పోలీసులు స్టేషన్లో అప్పుడు నాకు చెప్పారు సార్, ఒకవేళ ఇది ఏమైనా కాకపోతే నీ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతాం, నేను ఎట్లయినా జైలు పంపిస్తామని చెప్పి ఆ రోజే చెప్పారు సార్. రాష్ట్రం అంతా కూడా లోకేష్ గారి మీద రకరకాల పోస్టింగ్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి అలాగుంది. వాళ్ళ ప్రవర్తన మార్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ ప్రయత్నాలు చేయకుండా సోషల్ మీడియాను అనగదొక్కాలి. ఈ సోషల్ మీడియాను అనగదొక్కితే కానీ రేపు రాబోయే రోజుల్లో మరలా మనం అధికారంలోకి రాలేమని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రవికిరణ్ గారు పెట్టిన పోస్టింగ్లో ఏ విధమైన అసభ్యకర పదజాలం ఏమీ లేదు. అంటే రాష్ట్రం విడిపోక ముందు చాలా బలిష్టంగా ఉండేవి 23 రాష్ట్రాలతో. ఈరోజు విడిపోయిన తర్వాత రాష్ట్రం చిన్నబోయింది అనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు మీరు బరువు ఉన్నారు, ఎలక్షన్స్ తర్వాత ఇంకా బాగా బరువు పెరిగారని చెప్పి పోస్టింగ్ పెట్టారు. అంతే తప్పితే అందులో కులాలను కించపరచడం కానీ ఆమెను పర్సనల్గా కించపరచడం కానీ ఏ విషయమైన సందర్భం లేదు. జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయకేతనం ఎగరవేసింది. జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. టీఎన్టీయూసీ బలపరిచిన ఆనందరావు యూనియన్ కు 1883 ఓట్లు రాగా వామన్రావు యూనియన్ కు 768 ఓట్లు దక్కాయి. సిఐటియు ప్యానెల్ 278 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏఐటీయూసీ కాగడా వెలగడంతో జీవీఎంసీలో సంబరాలు మిన్నంటాయి. కార్మికుల సంక్షేమానికి తాము పనిచేస్తామని గుర్తింపు యూనియన్ గా ఎన్నికైన ఏఐటీయూసీ నేత ఆనందరావు అన్నారు.
జీవీఎంసీ 42వ వార్డు దుర్గాపురంలో పిడుగుపాటుకు పురుగులు దగ్గమైన ఘటనలో నిరాశ్రయులైన కుటుంబీకులకు వైఎస్ఆర్సీపీ బాసటగా నిలిచింది. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, మాజీ కార్పొరేటర్ జియాని శ్రీధర్, స్థానిక వైసీపీ నేత బాకి శ్యామ్ కుమార్ రెడ్డిలు బాధిత కుటుంబానికి వంట పాత్రలు అందజేశారు. నిరాశ్రయులైన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మల్లా విజయప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రన్న బీమా పథకం వర్తింపజేయాలని కోరారు. కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు నిరాశలు అవ్వడం, మరి వెంటనే సోదరుడు స్థానిక కార్పొరేటరు జియాన్ శ్రీధర్ గారు వెంటనే స్పందించి మరి విఆర్ఓతో కానీ ఎంఆర్ఓతో కానీ వాళ్ళతో మాట్లాడి మరి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి వండుకోవటానికి వంట సామాగ్రిని సమకూర్చి మా చేతుల మీదుగా అందివ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు తన ఆధ్వర్యంలో గతంలో చాలా చేశాడు. ప్రజలతో మరి ప్రజల అవసరాలకు అనుగుణంగా మరి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు నిస్వార్థంగా ప్రజల పక్షాన ఉండి దుర్గాపురం ప్రాంతంలో పిడిగిపడి ఒక ఇల్లు పూరిల్లు అంతా కూడా తగలబడిపోయిన సందర్భంలో ఈరోజు విజయప్రసాద్ గారి సహకారంతో వాళ్ళకి నిత్యావసర వస్తువులు వంట సామాన్లు అందజేయడం జరిగింది. నిన్ననే మరి ఎంఆర్ఓ గారితో విజయప్రసాద్ గారిని ఈయన కానీ మాట్లాడడం, దాని మీద పోర్టును క్లీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగుతోంది. పోర్టు అభివృద్ధితో పాటు కాలుష్య నివారణపై దృష్టి సారించారు. పోర్టు కార్యకలాపాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా సాగించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ మేరకు పోర్టు యాజమాన్యం ట్రేడ్ మీట్ ను నిర్వహించింది. పోర్టు అభివృద్ధిపై రిపోర్ట్. విశాఖ పోర్టు ట్రస్ట్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. పాతకాలం నాటి ఎగుమతి దిగుమతి విధానాలకు మంగళం పాడి పూర్తి యాంత్రీకరణ వైపు అడుగులేసింది. పీపీపీ విధానంలో అంతర్జాతీయ వాణిజ్య విపణిలో పోటీ పడుతోంది. అయితే పోర్టు కార్యకలాపాలతో కాలుష్యం కోరలు చేస్తోంది. సమీప ప్రాంత వాసులు కాలుష్యం బారిన పడి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీనిని నివారించేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించాలనే ప్రతిపాదనను కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ చేసింది. ఓవైపు కాలుష్య నివారణ చర్యలు చేపడుతూనే మరోవైపు పోర్టు కనెక్టివిటీని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా శీలానగర్ నుంచి సభవరం వరకు 450 కోట్ల వ్యయంతో 11 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ కారిడార్ ను నిర్మించనున్నారు. కారిడార్ కు ఇరువైపులా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ను ఏర్పాటు చేశారు. 98 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 128 మిలియన్ టన్నుల సామర్థ్యానికి పోర్టు కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ఇప్పటికే 2200 కోట్ల వ్యయంతో బెర్త్లను మెకనైజ్డ్ చేశారు. మరోవైపు కాన్వెంట్ వద్ద 200 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇంకొక 2500 కోట్ల రూపాయలతో వేరియస్ వర్క్స్ మనకి ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ 98 మిలియన్ టన్నుల నుంచి 125 మిలియన్ టన్నులకి నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం రీచ్ అవుతాం. తర్వాత ఓవరాల్గా మనం బల్క్ కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ లేకోకుండా చేయడానికి మోస్ట్ మోడర్న్ సిస్టమ్స్ కొత్త టెర్మినల్స్లో మనం పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అలాగే మా షిప్పింగ్ మినిస్టర్ గారు ఇచ్చిన సజెషన్ ప్రకారము ప్రస్తుతం మేము యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, అలాగే గీతం ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ వీళ్ళ కోఆర్డినేషన్తో మనం చాలా ఈఎంపీపీస్ మనం ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము. బట్ దీని లెవెల్ పెంచడానికి వరల్డ్లో ఉన్న బెస్ట్ ఎక్స్పర్టైజ్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేసిన పరంగా సింహాద్రి అప్పన్నకు వైశాఖి పౌర్ణమి సందర్భంగా పూసే చందనాన్ని సిద్ధం చేశారు. 5 రోజులుగా అరగదీసిన చందనాన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి భద్రపరిచారు. వైశాఖి పౌర్ణమి నాడు 3 మనుగుల చందనాన్ని 2వ విడతగా స్వామికి సమర్పిస్తారు. అనంతరం భక్తులకు అప్పన్న దర్శనం కల్పించనున్నారు. 12 మనుగుల చందనంతో సింహాద్రి అప్పన్న ఏడాది పొడవునా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ తెలిపారు. చందనోత్సవం నాడు 3 మడుగుల గంధాన్ని సమర్పణం చేసే తొలి విడత వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రాత్రికి మరో 3 మడుగుల గంధాన్ని స్వామివారికి సమర్పించడం కోసమని అందులో ఔషధీ ద్రవ్యాలన్నింటినీ కల్పించి సిద్ధం చేసుకుని భద్రపరుస్తున్నారు. రేపు ఉదయం శుక్రవారం
వైశాఖ పౌర్ణమి సందర్భంగా రెండో విడత చంద్రుని సప్పనం, జ్యేష్ఠ పౌర్ణమి నాడు 3 మడుగుల గంధం, ఆషాఢ పౌర్ణమి నాడు 3 మడుగుల గంధం, మొత్తం 4 విడతలుగా స్వామికి 12 మడుగుల గంధాన్ని సమర్పించి స్వామి అనుగ్రహానికి పాత్రమవుతారు. రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పలుచోట్ల దాడులు నిర్వహించారు. లంకలపాలెం అగ్నపూడి టోల్గేటు సమీపంలో అధికారులు దాడులు చేసి వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న ప్రైవేటు బస్సులను అతివేగంతో వెడుతున్న కొన్ని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అదనపు డ్రైవర్లు లేకుండా బస్సులు నడుపుతున్న కొన్ని వాహనాలు గుర్తించి జరిమానా విధించారు. రవాణా శాఖాధికారి ఖాన్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. జీవీఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గాజువాకలో ప్రశాంతంగా జరిగాయి. జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 250 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాన కార్మిక సంఘాలు గెలుపుకై ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు వై శ్రీనివాసరావు సందర్శించారు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ ఆదేశాల మేరకు 4 అబ్జర్వ్ చేశారు. ఒకటి మధురవాడకి రవీంద్రన్ వేశారు. అదే మెయిన్ ఆఫీస్ కి. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ పథకంలో భాగంగా పెద్దగంటాడ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ హేమలత తెలిపారు. పోషకాహారం తీసుకోవడం వల్ల పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని, తరచూ వైద్యులు సలహాలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చైర్మన్ తిప్పల రమణారెడ్డి గర్భిణులకు పోషక పదార్థాలను ఉచితంగా అందజేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ ఎర్లీ రిజిస్ట్రేషన్ తర్వాత ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ 30 టాబ్లెట్లు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వాడాలి. నెక్స్ట్ ఏంటంటే మీ అందరూ అప్పటికే ఎనీమిక్ గా ఉంటున్నారు. ఈ టైంలో వాంతులు ఎక్కువగా ఉంటాయి చాలా మందికి. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పుట్టినరోజు వేడుకలు పారిశ్రామిక వాడలో ఘనంగా నిర్వహించారు. 46వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దీనికి ముందుగా బర్త్డే కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ కె ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. అందించారు. మరి అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నట్టు మన పారిశ్రామిక ప్రాంతాన్ని మరి 296 జీవో కింద 14,000 పట్టాలు ఇచ్చారు. మరి మెయిన్ రోడ్డు సింధియా నుంచి మన జింక్ గేట్ వరకు ప్రధాన రహదారి మరియు 200 రూపాయల పెన్షన్. నూతన రవాణా బిల్లు రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరంగా మారనుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో వెనక్కు తీసుకోవాలంటూ రవాణా రంగ కార్మికులు సంఘటితమవుతున్నారు. కార్మిక సంఘాలు, లారీ ఆపరేటర్లు సంయుక్తంగా ఉద్యమించేందుకు సిద్దమవుతున్నారు. రవాణా రంగ ఉద్యమంపై రిపోర్ట్. భారతదేశంలో 90 లక్షల వాహనాలు సరుకు రవాణా చేస్తున్నాయి. రాష్ట్రంలో 3 లక్షల వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు, టోల్ ఛార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. దానికి తగ్గ ఆదాయాలు పెరగక నిర్వహణ భారంగా మారింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన కేంద్ర ప్రభుత్వం లైసెన్సు, రెన్యువల్, రిజిస్ట్రేషన్ జరిమానాలను భారీగా పెంచింది. దీనికి తోడు ఇన్సూరెన్స్ ప్రీమియం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 40 నుంచి 50% వడ్డించింది. దీంతో రవాణా రంగం కుదేలైపోయింది. కార్పొరేట్ కంపెనీలకు ఎర్రదివాచీ పరుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన మోటారు వాహనాల చట్టం రవాణా రంగానికి ఆశనీపాతంలా మారింది. ఈ బిల్లు చట్టంగా మారితే ఓనర్ కమ్ డ్రైవర్ గా బతుకుతున్న వారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిందేనని ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో యథాతథంగా ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్నారు. ఇది వాస్తవ పరిస్థితిలో మన భారతదేశంలో ఆ ఇంప్లిమెంటేషన్ చేయడం వీలు పడదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, అక్కడ ఉన్న ఐటీ ఇది కానీ అది వేరు. కానీ ఇక్కడ మన భారతదేశంలోకి వచ్చేసరికి కేవలం 2 లైన్ల రోడ్లోనే మిక్స్డ్ ట్రాఫిక్ నడవాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియాలో నిర్వహించిన శిల్పకళా ప్రదర్శనలో విశాఖ నగరానికి చెందిన అంతర్జాతీయ శిల్పకారుడు హర్షవర్ధన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియా అందించే ప్రతిష్టాత్మక అవార్డును హర్షవర్ధన్ సొంతం చేసుకున్నారు.
తాను తయారు చేసిన కాలం యాప్ సౌండ్ శిల్పానికి $50,000 బహుమతిని సొంతం చేసుకున్నారు. స్థానిక హోటల్ మీడియా సమావేశంలో అవార్డు గ్రహీత హర్షవర్ధన్ ను పలువురు సత్కరించారు. తన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. 2 సార్లు ఫెయిల్ అయ్యాను, థర్డ్ టైం వచ్చింది. థర్డ్ టైమే సెకండ్ ఎగ్జిబిషన్కి అవార్డు వచ్చింది. అది కూడా అమాంగ్స్ట్ 78 ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. సో వాళ్ళు కూడా ఇండియాలో ఇదే ఎగ్జిబిషన్ ఇండియాలో జరుగుతాయి స్కల్ప్చర్ పరిస్థితి. ఇక్కడ ఓన్లీ ఇండియన్ ఆర్టిస్ట్కి ఇచ్చేవాళ్ళం మనం, కానీ వాళ్ళు అలా అనుకోలేదు. లేదు, ద హోల్ వరల్డ్ ఆర్ట్ వర్క్ బాగుండాలి. మహానాడు నిర్వహణకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని అనుమతి ఇవ్వడంపై వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ మండిపడింది. ఏయూ ఫ్యాకల్టీ క్లబ్ లో యూనియన్ నాయకుడు కాంతారావు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఉపయోగపడే ప్రత్యేక హోదా యోభేరి నిర్వహించేందుకు అనుమతించని ఏయూ యాజమాన్యం మహానాడుకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. రాజకీయ సమావేశాలు యూనివర్సిటీలో నిర్వహించకూడదనే జీవో ఉందన్న అధికారులు ఇప్పుడు గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. ఈ నెలాఖరులో జరిగేటటువంటి మహానాడికి ఇవ్వటాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, ఎన్ఎస్ఐ, అలాగే విద్యార్థి జేఏసీ, నిరుద్యోగుల పోరాట సమితి, ఆదివాసీ విద్యార్థి సంఘం, అలాగే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థి సంఘాలు కూడా ముక్తఖండంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క మహానాడు జరుగుతుందో ఆ గ్రౌండ్ కి వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో జరిగిన 26వ సబ్ జూనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలలో మరిపాలెం స్టెల్లా మ్యారీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి బాలుర విభాగం నుంచి 12 మంది, బాలికల విభాగం నుంచి 12 మంది హాజరు కాగా స్టెల్లా మ్యారీ స్కూల్ నుంచి 2 బాలికలు, 1 బాలుడు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం విశేషం. తమ పాఠశాలలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యం వల్లే తాము జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నామని విద్యార్థులు అన్నారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని పాఠశాల ఇన్ఛార్జ్ లోక్నాథ్ సింగ్ తెలిపారు. ఓవరాల్ డెవలప్మెంట్ కృషి చేస్తున్న సంస్థ ఈరోజు స్టెల్లా మ్యారీ స్కూల్ చాలా గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే గత 25 సంవత్సరాలను చూసుకుంటే నేషనల్ లెవెల్ వరకు ఉండే పిల్లలు ఉన్నారు. ఖోఖోలో ఈరోజు కూడా ఏ స్కూల్ అయినా సరే స్టెల్లా మ్యారీ స్కూల్ అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నాము. దానికి ముఖ్యంగా యాజమాన్యత సహకారం కావచ్చు. జీవీఎంసీ 68వ వార్డు ఊడా కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన ఆటో కార్మికుడు గడ్డం రాజు కుటుంబానికి తోటి ఆటో కార్మికులు విరాళాలు సేకరించి $50,000 అందించారు. అల్లూరి సీతారామరాజు ఆటో సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు పిడుగు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బాధిత కుటుంబానికి మొత్తాన్ని అందజేశారు. గడ్డం రాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందు ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పివై కృష్ణ, టీడీపీ నాయకురాలు పిడుగు మంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ ముందు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు. అట్టహాసంగా ఎమ్మెల్యే గణబాబు పుట్టినరోజు వేడుకలు. అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారిన ఎమ్మెల్యే నివాసం. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ పై అట్రాసిటీ కేసు నమోదు. విశాఖలో అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వం కక్ష సాధిస్తుందంటున్న వైకాపా నేతలు. జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయకేతనం. సంబరాల్లో మునిగి తేలిన ఆనందరావు ప్యానెల్. క్లీన్ పోర్టు లక్ష్యంగా విశాఖ పోర్టు ట్రస్ట్ కార్యకలాపాలు. కాలుష్య నివారణపై దృష్టి సారించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.